తాజా అంశాన్ని చూస్తున్నాం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్న అంశాలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి దానికి జస్టిస్ పీసీ ఘోష్ మాజీ జస్టిస్ దానికి నేతృత్వం వహించారు. పీసీ ఘోష్ కమిషన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పై సుదీర్ఘంగా విచారణ నిర్వహించింది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఇంజనీర్లతో పాటు కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులు, కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఇలా చాలా మందిని ప్రశ్నించిన తర్వాత మాజీ సిఎస్ నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, ఇంజనీర్లు చాలా మందిని ప్రశ్నించిన తర్వాత నివేదిక రూపొందించి గత నెల ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక సమర్పించిన సందర్భంలోనే ఆ నివేదికకు సంబంధించిన అంశాలు కొన్ని బయటకు వస్తే ఆ అంశాలు బయటకు వచ్చిన సందర్భంలో హరీష్ రావుతో పాటు ఇతర నేతలు కూడా ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రశ్నించారు. తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదు. ఎప్పుడైతే పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ తో పాటు హరీష్ రావును ప్రశ్నించింది, ఆ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులతో పాటు కొన్ని ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకునే నిర్ణయాలు, మంత్రిమండలి నిర్ణయాలకు సంబంధించి కొన్ని సమర్పించామని చెప్పి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పి ఇదివరకే హరీష్ రావు కూడా పేర్కొన్నారు. అయితే దానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా ఈ కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తమ విజ్ఞప్తులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని చెప్పి కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ కమిషన్ నివేదికలో పలు అంశాలకు ఉన్నాయి. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి ఆ లోపాలకు సంబంధించి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. కాబట్టి ఆ అంశాలన్నింటినీ సవాల్ చేస్తూ కూడా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు పిటిషన్ లో పలు అంశాలను పేర్కొన్నారు. ఈ కాళేశ్వరం కమిషన్ కు విచారణ అర్హత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా నిబంధనలు పాటించలేదు. అంటే ఏదైనా ప్రొసీజర్ ఉంటుంది, కమిషన్ విచారణ చేసే సందర్భంలో ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ కూడా పాటించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సరిగ్గా లేని ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికను, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని చెప్పి కూడా మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ రోజు దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. హైకోర్టు రిజిస్ట్రీ ఈ పిటిషన్ సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ప్రస్తుతం అయితే ఈ పిటిషన్ ఇంకా రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. రిజిస్ట్రీ పరిశీలించిన తర్వాత అది లిస్ట్ అవుతుందా లేదని తెలుస్తుంది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.